నమస్తే. మీడియా ప్రేక్షకులకి ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. మనకి ఏడాదికి వచ్చే 24 ఏకాదశుల్లో ముఖ్యమైనది ఈ ముక్కోటి ఏకాదశి. అదే మన వైకుంఠ ఏకాదశి కూడా. సూర్యుడు ఉత్తరాయణంలోకి వెళ్లే ముందు వచ్చే ధనుర్మాసంలో ఈ వైకుంఠ ఏకాదశి వస్తుంది. శ్రీ మహావిష్ణువు ముల్లోకాల్లో ముక్కోటి దేవతలతోటి మన భూలోకానికి విహరించడానికి వచ్చి భక్తులకి దర్శనమిస్తారని, ఆ ఘడియను ముక్కోటి ఏకాదశి అంటారని చెప్తారు. లక్ష్మీదేవి ఆండాల్ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి, విజయ గణపతి మరియు అభయ ఆంజనేయ స్వామి వారి దేవాలయం వద్ద ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద ముక్కులవాడ నాథరక్షక గోవింద గోవింద. గోవింద నామాలతో మంగళ వాయిద్యాలతో స్వామివారి ఊరేగింపు అద్భుతంగా కొనసాగింది. వెంకటేశ భక్తవత్సల భాగవత ప్రియ ఉత్తర ద్వారం వైపు నుండి లక్ష్మీదేవి ఆండాల్ సమేతంగా శ్రీవారు భక్తులకు గరుడ వాహన రూఢుడై దర్శనం ఇచ్చారు. నిత్య నిర్మల నీలమేఘ శ్యామ పురాణ పురుష పుండరీకాక్ష నందనందన నవనీత చోర పశుపాలక శ్రీ పాప విమోచన శిష్టపాలక కష్ట నివారణ దుష్ట సంహార దురిత నివారణ వజ్రమకుటధర వరాహమూర్తి గోపీ జనప్రియ గోవర్ధనోద్ధార ఇక్కడి స్వామివారి విశిష్టతని ఆలయ చైర్పర్సన్స్ శ్రీ సంతోష్ వెంకటరమణ గారు మరియు కమిటీ మెంబర్స్ సతీష్ మొదలైన వారు, అలాగే వార్డ్ కౌన్సిలర్ శ్రీ వెంకటరమణ గారు ప్రస్తావిస్తూ, నమ్మిన వారికి స్వామివారు ఎప్పుడు వెన్నంటే ఉంటారని, స్వామివారి లీలలు అమోఘం అని, మేమందరం సమిష్టిగా స్వామివారి సేవా కార్యక్రమాలు ఎప్పుడూ ఇలాగే చేస్తూ ఉంటామని వారు చెప్పారు. వాళ్ళ కృషి ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది. అదేవిధంగా వాళ్ళకి మన దేవాలయానికి సంబంధించిన కమిటీ సభ్యులకు అందరూ కూడా చేయుతతో పాటు ఈ దేవాలయం ముందుకు సాగుతుంది. ఈసారి కూడా మేము అనుకుంటున్నాం ఏంటంటే మినిమం 50 నుంచి 60-70 వేల మంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. లాస్ట్ ఇయర్ ఆల్రెడీ వచ్చారు, ఈసారి కూడా అంతకన్నా వైభవంగా జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మా స్వామిని దర్శించుకొని స్వామి కృపకు పాత్రలు కావాలని కోరుచున్నాం. జయ శ్రీమన్నారాయణ, జయ జయ శ్రీమన్నారాయణ. దశరథనందన దశముఖమర్దన గోపీ జనప్రియ గోవర్ధనోద్ధార